అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేటందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. చంద్రబాబు నమ్మిన బంటు ఇలా కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకొని కాంగ్రెస్ పార్టీలో జొర్రి చంద్రబాబు నాయుడు కోసమే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అని ముచ్చట్లయితే క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నాయి తెలంగాణ సమాజానికి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, తెలంగాణ నీటి హక్కులను కాలరాసుకుంటా, తెలంగాణకు నీళ్ళే అవసరం లేదు, ఇక తెలంగాణ ప్రాంతానికి అసలు నీళ్లు లేకపోయినా పంటలు పండుతాయి అని చెప్పేసి ఎట్లా మనం కాళేశ్వరం మీద బురద చల్లినాం కాబట్టి దాన్ని నిజం చేయడం కోసము ఈ రైతన్నలందరికీ వరేయద్దు, వరేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, మెట్ట పంటలు వేయరు అని చెప్పేసి అది చేసినాము చెప్పేసినాము. ఇక మన ప్రాంతానికి నీళ్ళు లేకుండా నడుస్తుంది కాబట్టి దేన్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ మోటార్లు ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి మనం నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ నీళ్లు వినియోగించుకుంటే మన వాటాను మనం వాడుకుంటే ఆగమైపోతుంది ఆంధ్ర ప్రాంతము. నా బాబు చంద్రబాబు నాయుడుకు బాధ అవుతుంది, నా బాబు చంద్రబాబు నాయుడు మీద అందరూ ఆంధ్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తారు, గందుకనే చంద్రబాబు ఉన్నప్పుడే నీళ్లు మంచిగా వచ్చినాయని చెప్పేసి అక్కడ ఆంధ్ర ప్రజలు మంచిగా అనుకోవాలి, రేపు నాకు తవ్వ కూడా సాపు ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుస్తలేదు. తెలంగాణ నీటి హక్కులను గంగలో మునుస్తూ ఉన్నది. ఆ గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను ముంచేసి ఆంధ్రాకు ఆ నీళ్లను పంపిస్తూ ఉన్నారు అనేది మాత్రం సత్యం. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఏ పరిస్థితులలో ఉన్నాం మనం ఇవాళ? తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆగం చేసుకుంటూ కూర్చుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచడమే రేవంత్ రెడ్డికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావాలి. రేపు అటు ఓతలో ఏందో తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ ఎగురు పెట్టియాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా తపన పడుతూ ఉన్నాడు, తాపత్రయపడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. సరే, అన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క మాటతోని రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డంగా దొరికిపోయింది. ఆ ముచ్చట్లన్నీ మనం చెప్పుకుందాము. ఇక ముచ్చట్లకు పోతే 7 జిఆర్ఎంబి ఆల్రెడీ అది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఇచ్చింది మనకు సంబంధించిన 7 ప్రాజెక్టులకు సంబంధించి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అది అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, 2 కండ్ల సిద్ధాంతం అందరూ అని ముంగటేసుకుంటూ వస్తాడు కదా, ఒంటికాలు కొంగ తపస్సు చేసుకుంటా ముంగటికి వస్తాడు కదా, మనల్ని ఏదో నమ్మియాలి, నమ్మబలకాలి, మీరు చేసిన ఘనకార్యం చిన్నగా ఉన్నదని ఇక్కడ ఉత్తగానే ఉన్నారు తెలంగాణ ప్రజలు. కానీ మొత్తం మీద 2 కండ్ల సిద్ధాంతము, 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కండ్ల సొంటి అని చెప్పేసి మాట్లాడతాడు కదా. మరి మీ నీళ్ళు ఎందుకు మీరు వాడుకుంటలేరు, మాకెందుకు ఇడిచిపెడతలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మొట్టికాయలు ఎందుకు వేస్తలేడు ఈ చంద్రబాబు నాయుడు? తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పేసి చెప్పొస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా వాడుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడు వాళ్ళు బాగుపడ్డారు, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి అని చెప్పేసి చెప్పాడు అన్న. అట్లా చెప్పితే తప్పు కాదు, ఆయన జైలు శిక్ష వేయరు. అందుకే ఇలా మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెడితే కొందరు థంబ్నెయిల్స్ వేరే పెట్టిరు. క్షుద్ర పూజల పైన హరీష్ రావు సంచలన ప్రెస్ మీట్ అని చెప్పేసి పెట్టిండ్రు. అది కాదు, ఎందుకంటే అందరికీ స్పందించుకుంటా ఓరు కొంతమంది విలువున్న నాయకులు, తూటిపత్రి మాటలు అన్నిటికీ స్పందించుకుంటా ఓరు బలమైన నాయకులు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిర్రు దాని మీద మాట్లాడతారేమో అని చెప్పేసి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అని అంటే అదొక విలువలేని ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టి మాట్లాడినాయి గాంధీ భవన్లో వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అదొక విలువలేని ప్రెస్ మీటు, నవ్వుల పాలయ్యే ప్రెస్ మీటు, నవ్వేటోళ్ళ ముంగట జారిపడే ప్రెస్ మీట్. ఇలా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ అంతకుముందు పెట్టిన 2 ప్రెస్ మీట్లు కానీ వాళ్ళ ఇజ్జత్ వాళ్ళు ఓడగొట్టుకునే ప్రెస్ మీట్లు అవి. ఒక బలమన్న నాయకుడి మీద అలిగేషన్స్ చేసి ఆరోపణలు చేసి వాళ్ళు హైలైట్ అవుదామని చూసిండ్రు. ఎవరికన్నా తెలుసా సామా రామ్మోహన్ రెడ్డి అద్దంకి దయాకర్కు 3 సార్లు టికెట్ ఇస్తే చిత్తు ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎవరికన్నా తెలుసా? తనది తానన్న హైలైట్ కావాలి. మనం రీల్స్ చూస్తుంటాం సోషల్ మీడియాలో, తనది తానన్న హైలైట్ కావాలి. హైలైట్ అయిన రీల్స్ పట్టుకొని వాళ్ళన్న దానికి డూప్ చేయాలి, అంటే డబ్బింగ్ చేయాలి, అట్లనన్నా హైలైట్ అవుతారు. అవి అట్లనే చేసిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
దాని మీద గింత కూడా స్పందించలేదు. లీగల్ నోటీస్ పంపించిర్రు, ఊకున్నారు అంతే అడ్వకేట్ ద్వారా. దాని మీద స్పందించలే. ఇరిగేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అది కదా రైతులంటే ప్రేమ, అది కదా రైతులంటే పాయిరం. వారం రోజులు అయినట్టు ఆ ప్రతిపాదన ముందటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 7 ప్రాజెక్టులను అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి జిఆర్ఎంబి చెప్తే కేంద్ర ప్రభుత్వం వింటదట. జిఆర్ఎంబి పెద్దదా, కేంద్ర ప్రభుత్వం పెద్దదా? కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అని కూడా అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. తెలంగాణ మీద కక్షగట్టిర్రు ఈ మూకలన్నీ. కేంద్రంలో బీజేపీ, పక్కకు టీడీపీ, చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇంకా చిట్చాట్లో మాట్లాడిండట రేవంత్ రెడ్డి. బీజేపీతోనే ఆయన సాన్నిహిత్యం పెరుగుతూ ఉన్నదనే దానికి ఇది నిదర్శనము. బీజేపీ మోడీ మీద తిడితే ఎటువంటి కేసులు పెట్టినామో చూసిరు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏ బీజేపీ రాష్ట్రంలోనన్నా ఇటువంటి కేసులు పెట్టిర్రా అని చెప్పేసి చిట్చాట్లో మాట్లాడతాడట రేవంత్ రెడ్డి. ఇగో ఇంత చక్కదనం ఉన్నది అంటే వీళ్ళందరూ ఒకటే, తెలంగాణను దోసుకుపోవడానికే వీళ్ళు కుట్రలు పన్నుతా ఉన్నారు. అంతకు మించి ఇంకెక్కడ ఏమీ లే. రేవంత్ రెడ్డి ఒక ఫ్యూచర్ ప్లాన్ గీసుకుంటా ఉన్నాడు. ఆయన ఎట్లా దేక్తలేరు, ఎట్లా ఢిల్లీ ఎందుకు పోయిండు 75వసారి ఆయనది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, అక్కడ ఏమేమి జరిగింది ఏం కథ అనేది. రైట్, ఇక్కడ ముచ్చట ఏంటంటే పోలవరం నుంచి పోలవరము 2027 వరకు కంప్లీట్ చేస్తాడట చంద్రబాబు నాయుడు. పోలవరము 2027 వరకు కంప్లీట్ చేస్తాడట. మేడిగడ్డతోని మనం నీళ్లు తీసుకుంటా ఉంటే డెల్టా ప్రాంతానికి నీళ్లు పోతలేవు. అందుకే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఈ మేడిగడ్డను గనక మనం ఆగం చేస్తే, ఈ మేడిగడ్డను గనక వినియోగంలో లేకుండా చేస్తే 2023 ఎన్నికలలో కేసీఆర్ మీద ఏదైతే నిందేసినామో, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందేసినామో ఆ నింద నిజమ చేసిన వాళ్ళం అవుతాము. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి జనాలలో మనం తిరుగుతున్నాం కదా, అంతో కొంత జనాన్ని నమ్మించిన వాళ్ళం అవుతాము. అండ్ మన గురువైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎంతో కొంత ఆసర అవుతాము అని చెప్పేసి ఈ మేడిగడ్డ మీద కన్నేసి ఈ మేడిగడ్డ నాగం చేసిండు. ఈ మేడిగడ్డలో 85-86 పిల్లర్లు ఉంటే ఈ 1-2 పిల్లర్లు కుంగిపోయేటట్టు చేసిరు 7th బ్లాక్లో కావాల్సుకొని కుంగిపోయేటట్టు చేసిర్రు. ఇది ఎప్పుడు 2023 ఎలక్షన్ కమిషన్ చేతిలోకి అన్ని అధికారాలు పవర్స్ పోలీసు యంత్రాంగం కానీ ఏదైనా ఎలక్షన్ కోడ్ అమలు అయ్యింది అంటే అంతా ఎలక్షన్ కమిషన్ చేతులలోకే పోతుంది. అదే టైంలో అక్టోబర్ ఆ టైంలో మేడిగడ్డ కుంగిపోయిన దానికి సౌండ్ ఎట్లా వస్తుంది? ఈ కుంగిపోవడం అంటే ఇట్లా వంగడం, ఇరిగిపోవడం అంటే బొక్క పట్టుకోమని సప్పుడు రావడం. కుంగిపోయినప్పుడు అంటే వంగిపోయినప్పుడు సౌండ్ రాదు, ఇట్లా బెండ్ అయినప్పుడు సౌండ్ రాదు. మనకి బొక్క ఇరిగిపోయినప్పుడే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్తోని అంటే పేల్చిరు, అది ఆ సౌండ్తోని మొత్తం పేల్చిరు. ఇప్పుడు కొంతమంది మేధావులు సన్నాసులు మాట్లాడతారు, మరి 2023లోనే కుంగిపోయింది కదా, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు అని అంటే ఉన్న యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో లేకపోతుంది, అప్పుడు ఏం చేయనీకి రాదు కదా. సరే కంప్లైంట్ పోయినప్పుడు కొద్దిగా శ్రద్ధ తీసుకునేది ఉండే అని చెప్పేసి మాట్లాడతారు, కానీ అసలు ఎలక్షన్ కమిషన్ చేతులలోకి ఎప్పుడైతే పోలీస్ యంత్రాంగం అదంతా పోతుందో అప్పుడే టైం చూసి దెబ్బ కొట్టిరు. మేడిగడ్డ 2023 సంవత్సరంలో కుంగింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని రిపేర్ చేయలేదు, దాన్ని ముట్టుకోలేదు, రిపేర్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించలేదు, చేయాల్సిందంతా చేసిండ్రు. మొన్న మేడిగడ్డను రిపేర్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడిర్రు, మేడిగడ్డను రిపేర్ చేస్తాము అని చెప్పేసి పోయిన సంవత్సరం చెప్పిర్రు. వచ్చే వానకాలానికల్లా మేడిగడ్డని రిపేర్ చేసి దాన్ని వినియోగంలోకి తీసుకొస్తాము అని సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లన్నీ చెప్పిర్రు. ముచ్చట చెప్పాలనంటే సత్యం నా దగ్గర మత్తుకున్నది, చెప్పులదేమో కూడా నిప్పులలో దుక్కుతా అన్నట్లు చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. మేము సత్యమంతులము, మేము కంపల్సరీ రిపేర్ చేస్తాము, మేము ఇచ్చిన మాట తప్పము అని చెప్పేసి బిల్డాపుల మీద బిల్డాపులు కొట్టిర్రు. 2024 చెప్పిర్రు, 2024 పోయింది, 2025 చెప్పిర్రు, 2025 పోయింది, 2026 చెప్పిర్రు, 2026 కూడా పోయింది. ఇప్పుడు వానకాలం కూడా దాన్ని రిపేర్ చేయలే. వచ్చిన 2.5 ఏళ్ళ పొద్దులో కూడా ఈ మేడిగడ్డ కుంగిన 2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని రిపేర్ చేయలే. ఎందుకు నేను ఈ ఒక్క మాటతోని అడ్డంగా దొరికిపోయిన రేవంత్ సర్కార్ అని చెప్పిన అంటే ఆ ఒక్క మాట ఏందో మీరు ఒక్కసారి వినాలి. ఈ ఒక్క మాట ఏందో ఒక్కసారి మీరు వినాలి. ఇక ఆ ఒక్క మాట ఇదేనొల్లా 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని
పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి జాతీయం చేయాలి, దాన్ని అజ్జేయాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రాజెక్టులను జాతీయం చేసుడు 2014లోనే బంద్ చేసినామని చెప్పేసి చెప్పారు. చాలాసార్లు పోతే 2014లోనే బంద్ చేసినాము అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఈ పోలవరాన్ని జాతీయం చేయాలి, జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి అజ్జేయాలి అని చెప్పేసి మోడీ ముంగట్నే ప్రకటిస్తూ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి దేనికి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలే మోడీ? అంటే చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ కీలుబొమ్మ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు ఏ చెప్తే కదా ఆడతాడు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయమంటే మోడీ కళ్ళు మూసుకొని అన్యాయం చేస్తాడు. ఆయన చేసేది 10-12 ఏళ్ల నుంచి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఆయన చేసేది గదే. కానీ ఇక ముచ్చట్లకు పోతే మళ్ళొక్కసారి మీరు వినాలి. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ. వీళ్ళకు అమరావతి కట్టుకోవడానికి 4 ఏళ్ళ టైం పడుతుంది. వీళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు ఇంకా నారా లోకేష్ ఏం మాట్లాడతాడు, తెలంగాణను చూస్తే అసూయగా ఉన్నది అని చెప్పేసి అక్కస్తో ఊగిపోతాడు. వీళ్ళకి కట్టుకొని శాతం అవుతలేదు, ఇంకా రాజధాని కంప్లీట్ చేసే శాతం అవుతలేదు. వీళ్ళట హైదరాబాద్ను అభివృద్ధి చేసినాం, తెలంగాణను అభివృద్ధి చేసినాం అని చెప్పేసి మాట్లాడతారు. సరే అది వేరే ముచ్చట. కానీ భోగాపురం ముచ్చట అనగానే వాడి ఆదికి వచ్చింది. ఆడికి వచ్చిన పబ్లిక్ అందరూ దొరికిన చెట్లన్నీ పీక్కొని పోతా ఉన్నారు చేతులలో పట్టుకొని. వీళ్ళట ఇంకా మన దాన్ని అభివృద్ధి చేసిరట, మన తెలంగాణ రాష్ట్రాన్ని అది చేసిరట. ఇంకా అందుకే కదా కట్టుబట్టలతో ఉరికిరు సంచులన్నీ నింపుకొని. సరే అది పక్కకు పెట్టుర్రి. ఇక్కడ పోలవరము 2027వ సంవత్సరానికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకు నీళ్లు స్టోరేజ్ చేసుకునేంత అది లేదు. కాబట్టి ఏం చేయాలి వీళ్ళు? మన ప్రాంతానికి నీళ్లు లేకుండా అన్ని నీళ్లను ఎత్తుకొని పోవాలి. మళ్ళీ వాళ్ళు వాడుకుంటారా అంటే సగం కూడా వాడుకోరు, మొత్తం సముద్రంలోనే కలిపేస్తారు. ఏమో అంటారు కదా, తన తినడు ఇంకో వాళ్ళని తిననీయడు, దాసి దయ్యాల పాలు చేస్తారు అని అంటారు కదా, గట్లనే చేస్తారడ. ఎట్లకేలకు మనం బతకద్దు, మన రైతాంగము మంచిగా ఉండొద్దు, మన ప్రాంతము పచ్చగా ఉండొద్దు, దేశానికి బువ్వగిన్న ప్లేస్ల నుంచి మన రాష్ట్రము పక్కకు తప్పుకోవాలి. అదే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఆడుతున్న డ్రామా. సరే ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టినా, ఈ ఒక్క మాటతోనే సర్కారు ఎందుకు దొరికిపోయిందని చెప్తున్నానంటే, ఒక 15-20 రోజుల కింద ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు, 2027వ సంవత్సరం కల్లా ఈ మేడిగడ్డను రిపేర్ చేస్తాము, దాన్ని మళ్ళా వినియోగంలోకి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 2023 కంటే ముందుగాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే సుక్క నీళ్లు కూడా ఆ ప్రాంతానికి ఇడిసి పెట్టకుండా మన ప్రాంతానికి మన వాటాలు మనం వాడుకొని మన ప్రాంతానికి టయానికి సకాలంలో నీళ్ళు ఇచ్చిరు. తాగునీళ్ళకి కానీ సాగునీళ్ళకి కానీ పోయిన 10 ఏళ్ళు అసలు కరువే లేకుండే. సరే పోయిన 6 ఏళ్ళు అయితే అసలే కరువు లేకుండే, ఎందుకంటే కాళేశ్వరము మనకు వినియోగంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు 2023 నుంచి 27 దాకా, 2023 ఎండింగ్ నుంచి 27 దాకా మనకు నీళ్లకు కరువు ఏర్పడేటట్టు చేసిర్రు. టయానికి నీళ్ళు వదలలేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వచ్చేటట్టు చేసిండ్రు. ఇప్పటికి ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది. ఎల్లంపల్లి నుంచి ఏమాత్రం సరిపోవు, వరద ఎక్కువ వస్తేనే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 3 సోర్సులు మనకు ఉంటాయి. మొత్తమే వానలు లేనప్పుడు మేడిగడ్డ నుంచి, తక్కువ వానలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి, అంతకంటే వానలు లేనప్పుడు వానలు మంచిగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి అని చెప్పేసి మూడు రకాల సోర్స్ ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు, 2027వ సంవత్సరం కల్లా మేడిగడ్డను రిపేర్ చేస్తాము అని చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు, 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తాము అని చెప్పిండు. అంటే ఇక్కడ పోలవరం కంప్లీట్ అయితేనే మనం మేడిగడ్డ రిపేర్ చేస్తారన్నట్టు. ఒకవేళ మేడిగడ్డ నుంచి మనం నీళ్లు వాడుకుంటే
ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవు. మన మేడిగడ్డ ఎప్పుడైతే సక్రమంగా మనం వాడుకున్నామో, మన మేడిగడ్డతో ఎప్పుడైతే నీళ్లు మనం తీసుకున్నామో, డెల్టా ప్రాంతానికి నీళ్లు పోక అక్కడ పంటలు తక్కువ వండినాయి. సో ఏం చేసిండ్రు, మన మేడిగడ్డ మీద కన్నేసిండ్రు. మన మేడిగడ్డ మీద కన్నేసి, అరే శిష్యుడా నీకు ఒక దిమ్మ తిరిగే ప్లాన్ చెప్తా, అది నీకు ప్లస్ అవుతుంది, నాకు ప్లస్ అవుతుంది. నేను పోలవరం మరి ఇది అప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వస్తున్న ప్రాజెక్టు మరి 2027 కల్లా కంప్లీట్ చేస్తారా లేదా తెలియదు. ఆ 2027 కల్లా కంప్లీట్ చేస్తేనేమో మన మేడిగడ్డ వీళ్ళు రిపేర్ చేసినట్టు పోలవరం. మళ్ళీ ఇక్కడ బనకచెర్ల కడతాము, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాము, పేరు మార్చి నల్లమల్ల సాగర్ అన్నారు, అయినా కూడా గదే 200 TMCలు అని చెప్పిర్రు. మొత్తము నీళ్ళన్నీ ఎత్తుకపోయే కుట్ర అయితే నడుస్తూ ఉన్నది. ఏం లేదల్లా ఈ ఒక్క మాటతోని రేవంత్ రెడ్డి సర్కార్ దొరికిపోయింది. ఇన్ని రోజులు నీళ్ళు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్ర ప్రాంతం కోసం మన మేడిగడ్డ మీద బురద చల్లింది, మేడిగడ్డను ఆగం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని చెప్పేసి బదనాం చేసేది కూడా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోవడం కోసము. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు 2027 సంవత్సరం కల్లా మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పేసి. చంద్రబాబు నాయుడు చెప్పిండు 2027 సంవత్సరానికల్లా మేము పోలవరం కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి. ఇదైతే కథ నడుస్తూ ఉన్నది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే నడుస్తూ ఉన్నది. మన తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా ఆగం పట్టియాలి, వాళ్ళకి నీళ్ళు ఎట్లా ఎత్తుకపోవాలనే ఆలోచననే వాళ్ళకు ఉన్నది తప్ప ఇంకో ఆలోచన లేదు. మరి తెలంగాణ బిడ్డలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండు, ఏం కథ, ఇక ఆయన నోరు తెరవకుండా, నోరు మెదపకుండా పెట్టిర్రు. ఇంకా సెకండ్ కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లయి తినబడుతున్నాయి. ఇక మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా గట్లని చేస్తాడా ఏందా తెలియదు కానీ చూద్దాం. రానున్న రోజులలో ఇదైతే క్లియర్ కట్ ఒక క్లారిటీ. మన ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉన్నారు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు కలిసి. కత్తి మనవాడిదే కానీ, కత్తి ఆంధ్రోడిదే కానీ పొడిచెట్టోడు మనవాడు అన్నట్లుగా అయిపోయింది. ఏం చేద్దాం చెప్పుర్రోల్లా. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని అన్నారు కాలోజీ. ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇగో ఈ సొంటోళ్ళని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. ఈ పరిస్థితి ఉన్నది. ఎత్తేడు దోషుల మనువస్తులు రైతులు. ఇది కథ. ఈ ఒక్క మాటతో దొరికిపోయి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.